శ్రీమాత్రే నమః. హలో అండి, అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ 2025 సంవత్సరంలో శుక్రమూఢమి ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, అసలు శుక్రమూఢమి అంటే ఏమిటి, ఈ శుక్రమూఢ సమయంలో ఏ శుభకార్యాలు చేయవచ్చు, ఏ శుభకార్యాలు చేయకూడదు అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే కనుక మీకు అన్ని విషయాలు కూడా క్లియర్గా అర్థమవుతాయి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మూఢమి అంటే చీకటి అని అర్థం అండి. మూఢమిని మూఢ్యమి అని కూడా అంటుంటారు. ఈ మూఢమి అనేది అశుభకాలంగా పండితులు చెప్తూ ఉంటారండి. మూఢమి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి గురు మూఢమి, 2 శుక్ర మూఢమి. గురువు సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు గురుమూఢ్యమి అని, శుక్రుడు సూర్యుని దగ్గరికి వచ్చినప్పుడు శుక్రమూఢమి అని అంటూ ఉంటారండి. ఈ 2 గ్రహాలు కూడా ఎప్పుడైతే సూర్యునికి దగ్గరగా వెళ్ళినప్పుడు ఈ గ్రహాలు బలహీనపడతాయి. గురు శుక్ర గ్రహాలు శుభగ్రహాలు కాబట్టి అవి సూర్యునికి దగ్గరగా ఉన్నప్పుడు మూఢాలుగా పరిగణిస్తూ ఉంటారు. మన హిందూ శాస్త్ర ప్రకారం నవగ్రహాల్లో గురు శుక్ర గ్రహాలు బలాల ఆధారంగా పండితుల ముహూర్తాలు అనేది నిర్ణయిస్తూ ఉంటారండి. శుభకార్యాలు నిర్వహించడానికి బలమైన ముహూర్తాలు లేని రోజులను మూఢం లేదా మూఢ్యమి అని కూడా అంటుంటారు. ఈ మూఢమ సమయంలో మంచి రోజులు కావని, ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని మన పండితులు చెప్తూ ఉంటారండి. మూఢం అంటే ఏ పని చేసినా సరే కలిసి రాని కాలం అని అర్థం అండి. అందుకే దాన్ని అశుభకాలంగా పరిగణిస్తూ ఉంటారు. ఈ 2025 సంవత్సరంలో శుక్రమూఢమి ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుందో ఇప్పుడు తెలుసుకుందామండి. శుక్రమూఢమి స్వస్తిశ్రీ చంద్రమాన శ్రీ విశ్వవసనామ సంవత్సరం దక్షిణయానం హేమంత ఋతువు మార్గశిర మాసం 2025 నవంబర్ 30 మార్గశుద్ధ దశమి ఆదివారం మధ్యాహ్నం 1:58 నుంచి శుక్రమూఢమి ప్రారంభమై 2026 ఫిబ్రవరి 13 మాఘకృష్ణ ఏకాదశి శుక్రవారం ఉదయం 11:37 శుక్రమూఢం అనేది ముగుస్తుందండి. ఈ శుక్రమూఢమి సమయంలో ఏ ఏ పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ శుక్రమూఢమి సమయంలో వివాహం కానీ, పెళ్లి చూపులు కానీ, వధువు గృహప్రవేశం కానీ, నిశ్చయతాంబూలం లాంటి శుభకార్యాలు లేవు కూడా ఈ శుక్రమూఢమి సమయంలో చేయకూడదండి. ఉపనయనం లాంటివి కూడా ఈ శుక్రమూఢమి సమయంలో చేయకూడదండి. లగ్న పత్రికలు రాయడం కానీ, వివాహానికి సంబంధించినవి ఎటువంటి మాటలకు కూడా ఈ శుక్రమూఢమి సమయంలో చేయకూడదండి. అలాగే పిల్లలకు పుట్టి వెంట్రుకలు తీయడం కానీ, చెవులు కుట్టించడం కానీ అలాంటివి కూడా చేయకూడదండి. పిల్లలకు అక్షరాభ్యాసం కూడా ఈ సమయంలో చేయకూడదండి. నూతన గృహారంభం కానీ, గృహప్రవేశం కానీ అలాంటివి కూడా ఈ శుక్రమూఢ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదండి. అలాగే అద్దెంట్లోకి వెళ్ళడం కూడా ఈ శుక్రమూఢ సమయంలో చేయకూడదండి. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడం కూడా ఈ సమయంలో చేయకూడదండి. చెరువులు కానీ, బావులు కానీ తవ్వించడం కూడా ఈ సమయంలో చేయకూడదండి. హోమాలు కానీ, యజ్ఞాలు కానీ అలాంటివి కూడా ఈ శుక్రమూఢ సమయంలో చేయకూడదండి. దేవుడికి మొక్కులు చెల్లించడం కూడా ఈ శుక్రమూఢ సమయంలో చేయకూడదండి. అలాగే విగ్రహాల ప్రతిష్ఠ కూడా ఈ శుక్రమూఢం సమయంలో చేయకూడదండి. ఈ శుక్రమూఢ సమయంలో ఏ ఏ పనులు చేయవచ్చు ఇప్పుడు తెలుసుకుందామండి. చిన్నపిల్లలకు అన్నప్రాసన కానీ, నామకరణం కానీ చేయవచ్చండి. పూజలు కానీ, వ్రతాలు కానీ ఈ శుక్రమూఢ సమయంలో చేసుకోవచ్చండి. భూములు కొనుగోలు చేయడం కానీ, అమ్మడం కానీ ఈ శుక్రమూఢ సమయంలో చేసుకోవచ్చండి. అలాగే అగ్రిమెంట్లు చేయడం కానీ, రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కానీ ఈ శుక్రమూఢ సమయంలో చేసుకోవచ్చండి. అలాగే కొత్త బట్టలు కొనుగోలు చేసుకోవచ్చు, నిత్య పూజ చేసుకోవచ్చు, జాతకం రాయించడం కానీ, నవగ్రహ శాంతులు కానీ ఈ శుక్రమూఢ సమయంలో చేయవచ్చండి. ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం లాంటివి కూడా ఈ శుక్రమూఢ సమయంలో చేయవచ్చండి. అలాగే కొత్త ఉద్యోగంలో చేరడం కూడా ఈ శుక్రమూఢ సమయంలో చేయవచ్చండి. మూఢంలో బాలింతలు దూర ప్రాంతాలకు ప్రయాణం అనేది మాత్రం చేయకూడదండి. ఒకవేళ చేయవలసి వస్తే గనక అశ్విని, రేవతి నక్షత్రాల్లో ప్రయాణం చేస్తే మంచిదండి. ఈ శుక్రమూఢం అనేది మొత్తం 76 రోజులైతే ఉంటుందండి. నవంబర్ 30వ తారీఖు నుంచి ప్రారంభమై 2026 ఫిబ్రవరి 13వ తారీఖు అయితే కనుక ఈ శుక్రమూఢం అనేది ముగుస్తుందండి. సో ఇదేంటి వీడియో విన్నారు కదా. ఈ 2025లో శుక్రమూఢం అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, అలాగే ఎన్ని రోజులు ఉంటుంది, ఈ సమయంలో ఏ ఏ శుభకార్యాలు చేయవచ్చు, ఏ ఏ శుభకార్యాలు చేయకూడదు అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్గా అందించాలని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.